హాయ్ ఫ్రెండ్స్, దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే చిన్న కథ లాంటివి చెప్పుకుందాం. మామూలే కదా మనకి. రాజుగారు ఉన్నారంట. మరి ఏం చేశారు? ప్రజలకి తమ తమ పెంపుడు జంతువుల్ని ఎంత తిండి కనిపించినా సరే, ఎంత చెదరకుండా ఉండే జంతువులకి బహుమతి ఇస్తాం, మీ దగ్గర ఉంటే తీసుకురండి అని ప్రకటించారు. ప్రజలందరూ వారి వారి జంతువుల్ని తెస్తారు. అక్కడ ఆహార పదార్థాలు దండిగా పెడతారు. గడ్డి, రకరకాలైనటువంటి ఆహారాన్ని చూసి కలబడి తినడానికి ఇంకా ఎగబడిపోతాయి. ఒకే ఒక యజమాని తన మేకను ఎంతో నియమంతో పెంచుతాడనమాట. సంతృష్టి పొందే వరకు ఇంటి దగ్గర కడుపు నిండా నింపి తీసుకొస్తాడు. ఆహారాన్ని ఎంతగా చూసినా చెల్లించలేదు. సంతృష్టి అయిన తృప్తిని పొంది ఉంది కాబట్టి మేక నిలకడగా ఉంది. తృప్తి అనే ఆయుధం ధరించి మనం కూడా అంతే. దేన్ని చూసినా మనకు కాందాన్ని కానీ అక్కర్లేని దాన్ని చూసి చెల్లించకూడదు. అలా నిండి ఉండాలి. ఆ నిండి ఉండడం అంటే ఏంటి? సంతుష్టిగా ఉంటే మనకి ఎంత నిలకడగా ఉంటుంది. అన్నీ వచ్చిపోతాయి, కళ్ళకి ఎన్నో కనపడతాయి. మనకు కాదది అన్న ఒక నియమం, నిష్ట అన్నీ ఉంటాయి అన్నమాట. దాన్నే సంతుష్టి అంటారు. సంతుష్టి లేకపోతే, తృప్తి లేకపోతే ఏమి అన్నీ మనకే కావాలనుకుంటే ఏదీ దొరకదు. అక్కర్లేదనుకుంటే అన్నీ మనవి. బాగుంది కదా? నచ్చిందా? సరే, ఉంటానైతే.